ఒప్పుకున్నారంతే, కాని పెళ్లి జరగలేదు కదా. పెళ్లి పీటలెక్కి భూమి మెడలో మాధవ్ తాళి కట్టేలోపు ఒకే ఒక్క క్షణం దొరకదా ఆ పెళ్ళ ఆపడానికి? ఆపుతాను. ఎట్టి పరిస్థితుల్లో భూమికి మాధవులకి పెళ్లి జరగనివ్వను. నీ మొండి ధైర్యం ఏంటో నాకు అర్థం కాదులే, కానీ ఏదో ఒకటి చెయ్యి. కానీ ఆలోచించి చెయ్యి. ఈ పెళ్లి ఆపడానికి మనం ప్రయత్నిస్తున్నామని ఎట్టి పరిస్థితుల్లో ఆ రాఘవ వాళ్ళకి తెలియకూడదు. నేను చూసుకుంటానమ్మా, నువ్వేం కంగారు పడకు. ఈ ఇంటికి చిన్న కోడలుగా వచ్చేది నేను ఎలా ఆడిస్తే అలా ఆడేది రావాలి. నాన్నేంటమ్మా ఇంకా రాలేదు? నేను అదే చూస్తున్నాను. మాట్లాడి రావాలని ఈయన వెళ్ళినా ఈయన మాట వాళ్ళు వింటారో లేదో. ఆ రాఘవ మళ్ళీ ఏం మాట్లాడతాడో ఏంటో అని, మళ్ళీ ఏదైనా గొడవ జరుగుతుందేమోనని భయంగా ఉంది. అమ్మా, అలాంటి గొడవలేమీ జరగవులే. ఎందుకంటే అక్కడ మాధవ్ ఉన్నాడు కదా. వాళ్ళన్న ఏదైనా ఆవేశపడినా మాధవ్ సర్ది చెప్పకుండా ఉంటాడో చెప్పు. ఏ గొడవ జరగకపోతే మంచిదేనమ్మా. కాకపోతే నా భయం నాకుంటుంది కదా. ఒక్కసారి జరిగింది, ఇంకోసారి జరగదు అని ఏముంది చెప్పు. అమ్మా, నాన్న ఏమండి, వెళ్ళారా? మాట్లాడారా? మాట్లాడాను. మీరు కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. ఏమన్నారండి? ఒప్పుకున్నారా? ఏంటమ్మా, ఒప్పుకున్నారో లేదో అని కంగారు పడుతున్నావా?